దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరి పత్తిపాడులో సభ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు వరాహయాత్ర. ఈ జిల్లాలో ఇన్ని కాన్స్టిట్యూన్సీ ఇన్ని నియోజకవర్గాలు ఉంటాయి, పత్తిపాడులో ఎందుకు పెట్టినట్టు ఆయన ప్రత్యేకంగా? పెట్టుబడులు ఈయన కూడా పెట్టారు కదా, దీనికి తర్వాత కొన్ని చోట్ల పెట్టారు, కానీ ప్రతిపాడులో కూడా పెట్టాడు ఆయన. అంటే కాపు సామాజిక వర్గం అక్కడ ఎక్కువ ఉందని అందుకు పెట్టాడు. మరి ఆ జనసేన పొత్తు టీడీపీ పొత్తు ప్రభావం ఉండదంటారు? పెద్దగా ఉండదు. మరి టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఈ పత్తిపాడులో కావచ్చు ఉమ్మడి వ్యాప్తంగా రాష్ట్రంగా ఏ రకంగా ఉండొచ్చు? జనసేన కలడం వల్లేనండి, జనసేన కలడం వల్ల తెలుగుదేశానికి నష్టం జరుగుతుందండి. ఎందుకని వైఎస్ఆర్ జగన్కి బాగుంటుంది. ఏ రకంగా? ఎందుకంటే జనసేన పూర్తిగా రాదు సార్, ఉన్న సీట్లను తీసుకున్నాడు తప్ప రాలేడు ప్రభుత్వానికి. కనుక తెలుగుదేశానికి కొద్దిగా దెబ్బతింటుంది, వైఎస్ఆర్ జగన్ బాగుంటుంది. మరి పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు కదా పార్టీ పెట్టి ఆయన మాకు ఆయన కోసం మాకు తెలియదు. కాదని ఆయన కూడా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఆయన కూడా ఒక అవకాశం అడుగుతున్నారు కదా. అవకాశం అయినా అవదు, పని అవదు అక్కడ. ఎందుకని అంటారు సార్? గ్రౌండ్ వర్క్ లేదు వాళ్ళది. ఇంకా పవన్ కళ్యాణ్ వస్తే 2 జబ్బలు వేసుకొని రేణాలు వేసుకొని జనాలు వెళ్తున్న తప్ప కింద స్థాయి ప్రాబ్లమ్స్ గుర్తించలేదు. ఎక్కడికి వెళ్ళి ఆయన వెళ్తున్నాడు, మీటింగ్ పెడుతుంటే వీళ్ళు వస్తున్నారు జబ్బులు కుర్రలు గోల్ తప్ప కింద గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ లేదు. అంటే కింద స్థాయి వ్యక్తుల ప్రాబ్లమ్స్ ఏంటి వాటిలో గ్రౌండ్ వర్క్ లేదు వాళ్ళకి. అది మెయిన్. అదే పవన్ కళ్యాణ్ తేడా వ్యక్తి అయినా కాదు, ఆయన స్పందించే మనిషే, కాకపోతే వర్క్ లేదు. వర్క్ లేనప్పుడు ఎవరు ఏం చేయగలరు చెప్పు. మరి ఇప్పుడు ఆయన మన పత్తిపాడులో కూడా సభ పెట్టడం జరిగింది వరాహయాత్ర. ఎలా చూస్తారు దాన్ని? ఏ వర్క్ పెట్టినా పవన్ కళ్యాణ్ అవదండి. అసలు వర్క్ లేదు అతను. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడు? కనీసం వాళ్ళకున్న కార్యకర్తలు కాదు, కనీసం గ్రౌండ్ వర్క్ లేదు. ఏం చేయించాడు? ఆయన మీటింగ్ వెళ్తే వెళ్ళడం అక్కడ కొంచెం ఎగరడం తప్ప కింద వర్క్ లేదు కదా మెయిన్ అది. ఎందుకంటే అయినా రావడం మంచిదే, కాకపోతే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు ఇక్కడ ప్రతిపాడులో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. అంటే జనసేన నెగ్గపోవచ్చు, కానీ కాకపోతే అదే జనసేన వాళ్ళు ఏంటంటే టీడీపీ యూజ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా కాన్స్టిట్యూన్సీలో జనసేన వాళ్ళు పోయింది టీడీపీ. ఇప్పుడు అది యూజ్ అవుతుంది, ఇప్పుడు అధికార పార్టీకి మైనస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ అనేది అవకాశం అడుగుతున్నారు, కానీ మన అయితే ఏం లేదన్న. ఆయన కూడా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాడు ఆయన. అవకాశం అదే చిరంజీవి అలానే చిరంజీవి పెట్టే టైంలో అయితే అదే 2వ టర్న్ చిరంజీవి ఉంటే ఖచ్చితంగా ఎవరో రాకంటే వన్ సైడ్ అవును చిరంజీవి. మరి చిరంజీవి గారు ఇవాళ పవన్ కళ్యాణ్ పెట్టారంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ అవుతుంది, కానీ ఇంత సీనియారిటీ పేషెంట్లు ఉండగా మనోడు పవన్ కళ్యాణ్ అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ గెలుస్తారంటారు మీ అభిప్రాయం? మా అభిప్రాయం అటు మాకు ఎక్కువ శాతం అయితే ఇక్కడ జగన్ గారు గెలిచే అవకాశం ఉందన్న. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు అనుకుంటారు? నమ్మరండి జనసేన అని. ఇప్పుడు నేను కాపునే కాదంటలేదు. అప్పుడు హైదరాబాద్లో 8 సీట్లు పోటీ చేసాడు, వచ్చాడా? అలాగే జరుగుద్ది ఇక్కడను, అంతే. వాళ్ళు నమ్మరండి. ఎందుకని ఏంటండి, మడిసి మాట నిరుకుండదు. అంటే ఆయన పదే చెప్తున్నాడు, నా కాపులే నన్ను నమ్మట్లేదు, నాకు ఓట్లు వేయట్లేదు అని చెప్పి. నేను కాపునే, వాళ్ళు నమ్ముతారు. ఎందుకని నమ్మరు మనిషిని? మంచి వ్యక్తిని నమ్ముతారు, చెడ్డోని నమ్మరండి. అంటే నన్ను నమ్మని నాకు ఓటేని పాలేరు కాపులు నాకు వద్దు అని ఆయన అంటున్నాడు. కాపులు ఇల్లు తీసేదండి వాడు. ఎవరు? అదే ఇప్పుడు అది పేరు చెప్పారు. చెప్పండి, మీరు చెప్పండి, పర్లేదు. ఎవరు? అదేంటి చంద్రబాబు నాయుడు కూడా ఉంటున్నాడు. ఆడి పేరు ఏం పేరు? పవన్ కళ్యాణ్. కాపులు ఇల్లు తీసి పారేసాడు. ఆయన కూడా అదే చెప్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో కాపులు జగన్కు పాలేరులా పనిచేస్తున్నారు, అందులో ముద్రగడ పద్మనాభం కూడా ఒక పాలేరు అంటున్నాడు ఆయన. వీడు చంద్రబాబు నాయుడుకి పాలేరులా తిరుగుతున్నాడు కదండి. వీడు చంద్రబాబు నాయుడుకి పాలేరులా తిరుగుతున్నాడు కదా, అది తప్పు కదా. అంటే నన్ను కనుక చంద్రబాబు మనిషిని ఎవరనంటే చెప్తూ కొడతాను అంటాడండి ఆయన. ఓ ఒళ్ళు ఇచ్చేత్తి మొత్తం అందరూ కొడతారు. ఆడవడానికి కొట్టనాకి ఆడు ఎక్కడి నుంచి వచ్చి కొడతాడు? ఆడిది ఏ ఊరు? ఇక్కడికి వచ్చి కొట్టనాకి ఆడు. ఇప్పుడు నా ఓటకు నా ఇష్టం, నన్ను అడగనా కూడా సరిపోడు. నా పిల్లమే నన్ను అడగనా సరిపోదు. నా పిల్లానికి ఇలాగయ్యి అంటే నా పిల్లమే నమ్మదు. ఆడవడండి అన్నాకి. మన నిర్ణయం మందే అది. పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం. సారీ సార్, ఎందుకని పవన్ కళ్యాణ్ ఒక పార్టీ ఏం పని అవదండి.
ఇంక నేను చేస్తాను కదా ఎందుకు మరి ఒక సభ పెట్టాడు కదా ఏం పెట్టినా కానండి ఇరికేకలు వేయకూడదు సాధారణంగా ఏమన్నా ఆయన పథకాలు ఏమైనా పెట్టాడు చెప్పండి పోనీ. ఏం పథకాలు పెట్టాడు చెప్పండి. ఒక అవకాశం ఇవ్వమంటాడు. అవి ఏంటి అవకాశం ఇస్తే పథకాలు ఏమైనా పెడితే ఇప్పుడు నిన్న ఆడు ఆరు పథకాలు పెట్టాడు 6 ఏట్ల మీద ఒకేసారి సంతకం పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. అలా ప్రమాణ స్వీకారం చేయగానే 6 ఏట్ల మీద సంతకం పెట్టాడు కదండి. మా అమలు అవనే అమలు అవ్వనే వెంటనే నేను ప్రమాణకు స్వీకారాలు 6 పథకాలు ఒకేసారి ఎటాటైం సంతకం పెడతాను పెట్టాడండి. అలాగే ఏమైనా చెప్పమనండి జనాలకి. ఇప్పుడు జనాలు ఏదైనా చెప్తేనే ఆశ పడతారండి. జగన్ ఉన్నాడంటే పోయినది ఇళ్ళ స్థలాలు ఇస్తారు కదా ఆశపడితే వేసారు. ఇచ్చిన వాళ్ళు 100% ఇచ్చారండి. 10% ఎక్కడో కొన్ని ఏరియాలు అవ్వచ్చు కానీ అయ్యిందండి. అది మీకు పెడతా. అది లెక్క అండి. మరి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారా 3 పార్టీలకు సపోర్ట్ చేసి వాడిని ఎవరు నమ్ముతాడు? నంబర్ అంటారా ఆయన్ని? 3 పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాడు. నరేంద్ర మోడీకి సపోర్ట్, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్. లారీ కింద దొంగుంటున్నాడు. లారీ ఎక్కేస్తుంది పిల్లని ఎవడు చూస్తాడు? లారీ ఎక్కేస్తేని అంటే మరి నేనే సీఎం అంటే ఆయన కూడా నెక్స్ట్ మొన్న తెలంగాణ పోటీ చేశాడు కదా 8 టిక్కెట్లు డిపాజిట్ లేకుండా ఇంటికి పోయి కూర్చున్నాడు. ఆయన ఏమంటాడంటే ఇక్కడ పత్తిపాడులో సభ పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఇది ఉమ్మడి గోదావరి 2 జిల్లాలు కూడా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. అవునవును. ఒక్క సీటు కూడా జగన్ రానివని అంటారు. 34 సీట్లు కాదు 60 చోట్ల పెడితే పోటీ 60 చోట్ల కాదు కానీ ఎక్కడ డిపాజిట్లు రావు ఆయనకి పవన్ కళ్యాణ్కి. ఎందుకనా 3 పార్టీలకి సపోర్ట్ చేస్తుంటే ప్రజలు ఎవరు నమ్ముతాడండి? ఎవరు నమ్ముతాడు? సభలకి జనాలు వస్తున్నారు. నా సభలకి జనం బోల్ మంది వస్తున్నారు. నాకు ఓటు వేయట్లేదు అంటున్నారు. మొన్న నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ వెనకాల బోల్ జనవరా 8 సీట్లు కాడ నాకు ధైర్యం సరిపోద్ది నాకు అనుకున్నాడట. 8 టికెట్లు కాదా డిపాజిట్ లేవు. నా కాపులే నాకు ఓటు వేయట్లేదు అంటున్నాడు. కాపులే నాకు ఓటు వేయట్లేదు అంటున్నాడు. కులాన్ని ఎప్పుడైనా కాపాడ్డా మొదటిగాడు బతున్నావా అరెస్ట్ చేస్తారు తల్లి పిల్లల్ని పెళ్ళని. కోప వర్గాన్ని ఏమైనా కాపాడ్డా? ఎక్కడైనా కాపాడ్డా? ఇప్పుడు మీరు ముద్రగడ పద్మనాభం పేరు ఎత్తారు కదా, ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం జగన్ కి అమ్ముడుపోయాడు, జగన్ పాలేరు ముద్రగడ పద్మనాభం ఆయన అంటున్నాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన సీట్లు చంద్రబాబు నాయుడుకి అమ్మనాడికి పోరాటం ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడుకి అప్పు చెప్పనాడికి పోరాటం ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పెట్టిన కాడ ఎక్కడ ఓడిపోతే అక్కడ టీడీపీకి బలం తగ్గిపోతే మా వైఎస్ఆర్కి బాగుంటుంది. పవన్ కళ్యాణ్ పెట్టిన కాడ దరిదాపులు కాపాడ్డాం. టీడీపీకి బలం తగ్గిపోతే మా వైఎస్ఆర్కి బలం వస్తుంది. జనసేన ఉన్నాడు కుక్క బిస్కట్లు చెప్తాడు అన్నాడు. కుక్క బిస్కట్లు చెప్తాను ఏరుకుంటారా? అదేనా క్యాన్వాసింగ్? అదేనా అది చేసే ఉద్యోగం? అయితే ఈ జనాలు అందరూ కుక్క బిస్కట్లు ఏరుకోలేక బతుకుతున్నారు. మరి ఇద్దరు కలిపి ఉన్నారు కదా, ఇద్దరు కలిపి ఉండి కుక్క బిస్కట్లు చెప్తామంటే అయితే కుక్కల్లాగా ఏడుతున్నారు ఈ జనాలు అందరూ. వాళ్ళ అభిప్రాయం అది కావచ్చు కదా వాళ్ళ దృష్టిలో అది. అవును, మరి కుక్క బిస్కట్లు చెప్తానంటే మరి జనాలు ఎలా ఉంటారు? అంటే మన ప్రతిపాడులో సభ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఇక్కడ ప్రతిపాడులో గ్లాస్ ఒక నిమిషం ఆయన ప్రతిపాడులో పెట్టి ఏమన్నారంటే ఈ ఉమ్మడి గోదావరి జిల్లా మన తూర్పు కావచ్చు పశ్చిమ ఈ 2 ఉమ్మడి గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లు ఒక్క సీటు కూడా జగన్కి రాదంటున్నాడు ఆయన. ఒక్క సీటు జగన్ కాదు, ఆడు డిపాజిట్లు తెచ్చుకోవాలి. ఆడిని మొన్న ఇక్కడ జరిగిన ఎలక్షన్లో డిపాజిట్లు లేవు. ఇప్పుడు ఏది తెలంగాణ 8 సీట్లు పెట్టాడు, 80 కూడా డిపాజిట్లు లేవు, డిపాజిట్లు కోల్పోయారు. ఇంకా ఆడేమి ఎడుతాడు? గతంలో ఒకసారి పెట్టాడు చిరంజీవి కాదండి. ఇప్పుడు మొన్న ఎవడో 7 గెలిచినప్పుడు ఎవడో జగన్ గెలిచినప్పుడు ఆడు సీట్లు పెట్టాడా? ఎన్ని 20 25 పెట్టాడు, 30 ఒక్క సీటు వచ్చింది. కొంతమంది ఏమో డిపాజిట్లు కోల్పోయారు, కొంతమంది ఏమో డిపాజిట్లు తెచ్చుకున్నారు. ఇంకంతకన్నా ఎక్కువేం చేస్తారండి వాళ్ళు? అంటే ఆయన ఏమంటున్నాడంటే బాబాయ్ నా కాపులే నన్ను నమ్మట్లేదు, నా కాపులు నాకు ఓటు వేయట్లేదు అంటున్నాడు ఆయన. ఆడ కాపులు ఆడాళ్ళు చూసుకుంటారు. కాపులాడు కదా ఆడితే
అంటే నా కాపులో నన్ను నమ్మట్లేదు. ఎలా నమ్ముతారు కాపులాడు అంటే? కాపులు పచ్చాక అంటే నమ్మేస్తారంటే నేను ఎలవండి నా ఎలవలే కావాలంటే ఊరుకుంటారంటే ఉన్నవాళ్ళు ఊరుకుంటారంటే వాళ్ళు మాట. అంటే నా కాపులే జగన్ కి పాలేరులో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే పనిచేశారో, ఒక్క నిమిషం ఇక్కడ గతంలో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు కదా, ఆయన కూడా జగన్ పాలేరుగా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే ఆడు పెట్టాడు కాపునాడు అని. ఆ కాపునాడులోనేమో ఈ జగన్ ఈ పవన్ గారు కలిశాడు. పవన్ గారు కలిసి నిన్నటిదాకానేమో మాది కాపునాడి అని చెప్పి తిరిగాడు. ఇవాళేమో నా కాపులు నాకు ఓటు వేయలేదంటే ఎలాగేస్తారా? ఎలాగేస్తారండి? ఇప్పుడు నేను ఎలవండి, వీడు కాపాడు, ఆడేమో మాలోడు, ఈడేమో చచ్చరోడు, ఈడేమో సాలోడు, అందరూ కలిపి వ్యవసాయం చేస్తున్నామండి. అందరం ఒక గూటుగా మాట్లాడుకోవాలి. కానీ నాది ఈ కులం, నాదేమో ఎల కులం, ఈడేమో బీసీ కులం, అది తప్పుగా మాట్లాడుతున్నాడు. కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడు రాజకీయాలు? తప్పుగా తీసుకొస్తున్నాడు. నా కులం నాకు ఓట్లు ఇస్తారు అన్న ఉద్దేశం మీద తప్పుగా మాట్లాడుతున్నాడు. కుక్క బిస్కెట్లు ఇచ్చుతాను అన్నాడు. కుక్క బిస్కెట్లు ఇచ్చుతాను అన్నది కాకుండా ఇంకా చాలా మాటలు అన్నాడు. ఆ మాటలు మాకు జ్ఞాపకం లేదనుకుంటే టీవీలో చూస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా చాలా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థాయి ఎంత, నీ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అంటున్నాడంటే మనం ఏదో ఆడికి సానుభూతి చూపించేస్తామేమో అని చెప్పేసి అంటున్నాడు తప్ప ఆడికి సానుభూతి అయితే లేదండి. పవన్కి అయితే సానుభూతి లేదు. ఏమైనా ఉంటే కాలుతో కొంత మిగిలిపోయిన వాళ్ళు చంద్రబాబు నాయుడు చేయించాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు కదా, నాయకులు, వాళ్ళు ఏమంటున్నారు? పవన్ కలిపితే మాత్రం మర్యాద ఉండదని అడుగుతున్నారు. ఎంచేత అడుగుతున్నారు వాళ్ళు? చెప్పండి, ఎంచేత అంటున్నారని? ఎంచేత అడుగుతున్నారు? వీడిలో ఏమీ లేదు, వీడు బోకే అని చెప్పేసి ఆడేమో అవతల బొమ్మంటున్నారు. ఈడేమో ఆడ పట్టుకొని వదులుతూ లేదు. ఇంకెవడో జారినివ్వడండి, ఎవడు జారినిస్తాడా? అంటే ఆయన ఏమంటాడంటే, నేను కనుక విడిగా పోటీ చేస్తే ఓట్లను చీలిపోతాయి, మళ్ళీ జగనే గెలుస్తాడు కాబట్టి ఎటువంటి ఒక్క ఓటు కూడా చీలనివ్వకూడదు, జగన్ మాత్రం గద్దె దింపేస్తాను అంట. అలాగా అనకపోతే చంద్రబాబు నాయుడు ఆడ పార్టీలో కలుపుకోవడం. అలాగ అనకపోతే ఓట్లన్నీ చీరేస్తాను, నేను చీరెత్తే ఆడే గెలిచేస్తాడు అని అనకపోతే వీడి సీట్లు చీరీలాగా ఉన్నాడేంటి? వీడికి ఏమైనా ఎవడైనా ఓటేస్తాడా? ఏమైనా ఉందా వీడికి? కానీ రేపు చచ్చిపోతాడన్నవాడు కూడా ఇవాళ ఓటేయడు ఆడికి. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెట్9. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.